ఇతరులని అవమానిస్తున్నారా? అది చాలా తప్పు. ఇతరులని హేళన చేసిన, అలాగే అవమానించిన, లేక వెటకారంగా మాట్లాడిన మాటలతో వారిని హింసించాలని అనుకున్న మీరే నష్టపోతారు. రేపు అనే రోజున వారి సరిసమానంగా మీరు జీవించలేరు. వారు కష్టపడి ఉన్న స్థానానికి వచ్చినప్పుడు, అంటే వారు కష్టపడి ఉన్నత స్థానానికి వచ్చినప్పుడు మీరే వారి సహాయం కోసం వారి కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. అంటే వారు ఒక రోజున ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు మీరు వారికి అంటే సరితూగరు, వారి కింద ఉండాల్సి వస్తుంది. మీరు వారి సహాయం కోసం వారి దగ్గరకు వెళతారు. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు, అదే నీకు మంచిది. అలా అనే అడ్డదిడ్డంగా ఎదుటి వాళ్ళని అవమానిస్తూ మాట్లాడకు. ఒక మాట అనే ముందు ఆలోచించి, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట ఆలోచించు. ఎవరినైనా దేవుడు మాటలు ఇచ్చాడు కదా అని తలపైకి ఎక్కి ఎదుటివారిని అవమానించకు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు రాయి అనుకున్న వాళ్ళే రేపు వజ్రంలాగా మారి నీ ముందుకు వస్తారు. అప్పుడు నీకు మాట రాదు నీ నోట్లో నుంచి. వారి బ్రతుకులను బంగారు పువ్వులాగా మలుచుకుంటారు. అలాగే అలా బంగారు పువ్వులాగా వెలిగిపోతారు, బంగారంలాగా వెలిగిపోతారు. నువ్వు వారికి ఏ మాత్రం సరితూగవు. అసలు వారి దరిదాపులు కూడా నీకు రానంత స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని అవమానించకు, ద్వేషించకు. నీ అలవాట్లను మార్చుకో. ఈరోజు నువ్వు ఇప్పుడు ఇలా నీ బలాన్ని చూసుకొని ఇతరులని అవమానించకు. నీ అలవాట్లను మార్చుకో. వెటకారం కూడా తగ్గించు. పడేవారు ఉన్నారు కదా అని అలా అవమానిస్తూ పోకు. నిన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అనుకోకు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుని లెక్కల్లో యాడ్ అయి ఉంటుంది. దేవుడి లెక్కలు ఎప్పుడు దేవుడిలోనే ఉంటాయి. అది క్యాలిక్యులేషన్ రూపంలో ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఇచ్చేస్తూనే ఉంటారు. కాలం తప్పకుండా ఎవరినైనా శిక్షిస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, విడిచిపెట్టదు. అలా అని మంచి వాళ్ళకి అన్నీ అంటే కాదు, మంచి వాళ్ళకి పరీక్ష ఇస్తాడు. అది మన పూర్వజన్మ కర్మల ప్రకారంగానే కాకుండా ఇలా మనకెందుకు వస్తున్నాయి, ఇలా మనన్నే ఎందుకు అవమానిస్తున్నారని ఎప్పుడు బాధపడొద్దు. అది జరగాలి ఉంది కాబట్టి జరిగిపోతుంది, అంతే. కాలం వచ్చినప్పుడు ఎవరినైనా వడ్డీతో సహా నీకు ఆ పైవాడు భగవంతుడు ఇస్తాడు. పేదవాడిని అవమానించకు, బానిసలులాగా చూడకు. వారికి ఎవరు లేరు అనుకోకు, వారికి తోడుగా భగవంతుడు ఉంటాడు. జాగ్రత్త. ఇతరులని అవమానించిన మాత్రాన వాడు చెడ్డవాడు కాదు. దగ్గరకు వచ్చి నాకు సేవలు చేస్తారు అని అలా ఎన్నటికీ జరగదు. పైగా నువ్వు అన్న మాటలకి ఆ పైవాడు భగవంతుడు నీకు శిక్ష వేస్తాడు. అందుకని ఎదుటి వారిని ఎప్పుడూ అవమానించకండి, హేళన చేసి మాట్లాడకండి. అది మీకే చాలా మంచిది. ఎందుకంటే ఒకరు బాధపడితే అది మీకు రేపనే రోజున మీరు కూడా ఆ పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎవరైతే ఏది ఇస్తారో అది మంచి లేదా చెడు, అది మీకు తప్పకుండా తిరిగి వస్తుంది. అందుకని అలానే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, మోసపోకూడదు. ఆలోచించండి, తెలివిగా ఉండండి, తెలివిగా మసులుకోండి. అలానే మన తెలివితనాన్ని ఎదుటి వారిపై చూపించాలని కూడా అనుకోకూడదు. ఇది నిత్య సత్యం అన్నమాట, ఇది జీవిత సత్యం. అందుకనే మనకి ఇదే బుద్ధుడు కానీ ఇంకా ఎవరైనా కానీ సరే వాళ్ళ మాటలతో జ్ఞానోదయంతో వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ మాటల గారడితో మనల్ని ముంచేశారనమాట. అందుకనే బుద్ధుడిని అంత గొప్పవాడు అంటారు. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, జ్ఞానాన్ని పెంచుకొని ఇతరులకు ఆ జ్ఞానాన్ని పంచాడనమాట. సో ఈరోజు ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్గా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్. And for more videos, if you like this video, you can subscribe my channel and click on bell icon. Thanks for watching. See you again for next video, and then bye bye.